వెల్కమ్ టు ఎంఎస్ టీవీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. నిర్మల్ జిల్లాలో వేసవి సెలవుల అనంతరం బడులు గురువారం తిరిగి పాఠశాలలు తెరుచుకున్నాయి. ఈ సందర్భంగా బైన్సా మండలంలోని వాలేగాం మండల పరిషత్ పాఠశాలల్లో ఉపాధ్యాయులు విద్యార్థులకు స్వాగతం పలికారు. ప్రతిరోజు విద్యార్థులకు చదువుతో పాటు యోగా, ఆటలు, పాటలు, సాంస్కృతిక హంగులు స్కూళ్లలో ఉంటుందని హెచ్ఎం రాధిక అన్నారు. కరీంనగర్ కమిషనరేట్ పరిధిలోని రామడుగు పోలీస్ స్టేషన్ను బుధవారం నాడు కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌజ్ అలాం ఐపీఎస్ తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్కు విచ్చేసిన కమిషనర్కు స్టేషన్ ఎస్ఐ పూల మొక్కను అందించి స్వాగతం పలికారు. అనంతరం సాయుధ దళ పోలీసుల గార్డ్ అందించిన గౌరవ వందనం స్వీకరించారు. హాజరు ఉన్న సిబ్బంది పరేడ్ మరియు లాఠీ పరేడ్ నిర్వహించిన తీరును పర్యవేక్షించారు. పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశీలించారు. అనంతరం పోలీస్ స్టేషన్ ఆవరణలో పలు కేసుల్లో పట్టుబడి స్వాధీనంలో ఉన్న వాహనాల వివరాలు అడిగారు. పోలీస్ స్టేషన్లో హాజరులో ఉన్న సిబ్బందితో మాట్లాడారు. వారికి కేటాయించబడిన విధులు అడిగి తెలుసుకున్నారు. సరైన పద్ధతిలో రికార్డుల నిర్వహణ, నమోదైన కేసుల వివరాలు CCTNSలో పొందుపరచాలన్నారు. పోర్టబుల్ ఫింగర్ ప్రింట్ డివైస్ను బ్లూ కోస్ట్ సిబ్బంది వినియోగించే తీరును పరిశీలించారు. ఎఫ్ఐఆర్ ఇండికేట్స్ని పరిశీలించి పెండింగ్ కేసులపై సమీక్ష చేశారు. వాటికి గల కారణాలు తెలుసుకుని త్వరితగతిన వాటిని పూర్తి చేయాలని సూచించారు. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం చింతకుంట గ్రామంలో ఏరువాక పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనాదిగా రైతులు వ్యవసాయ పనులు ప్రారంభించే ముందు చేసుకునే పండుగ ఏరువాక పౌర్ణమి. ఈ ఏరువాక పౌర్ణమి వేడుకలను చింతకుంటలోని మన ఆదర్శ రైతు ఉత్పత్తి సంస్థ ఆధ్వర్యంలో ఘనంగా చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్య అతిథి డివిజనల్ వ్యవసాయ అధికారి రణధీర్, నాలమడుగు శంకరయ్య, మాజీ ఉప సర్పంచ్ పట్టెం లక్ష్మీనారాయణ, చింతకుంట సహకార సంఘం ఉపాధ్యక్షులు సురేందర్ రెడ్డి, రైతు సంఘం ఉపాధ్యక్షులు రామ్రెడ్డి, మన ఆదర్శ రైతు ఉత్పత్తి సంస్థ ప్రతినిధులు బండ కిషన్ రెడ్డి, లక్ష్మారెడ్డి, చిట్కూరి శ్రీనివాస్, నరహరి, లక్ష్మారెడ్డి, రవీందర్ రెడ్డి, వీరేశం, సిఇఓ అనురాధ, హారిక, కరుణ, సునంద, జమున తదితరులు పాల్గొన్నారు. వేదికగా అలంకరించిన పెద్దలు, అధికారులు, రైతు సోదరులు, మరి ఇంత మంచి కార్యక్రమం చేసి పిలిపించినందుకు చాలా సంతోషంగా ఉంది. నాకు కొత్త ఒక లీటర్ నీటికి 2 ml లేదా 1 ml తీసుకొని పిచికారీ చేసుకోవచ్చు. లేదంటే ఒక ఎకరానికి 10 లీటర్లు. తర్వాత మీరు ఏమి ఇచ్చే అవసరం లేదు. పంట ఆటమే, విత్తనం వేయడమే తరువాయి
పంట ఆటోమేటిక్ వచ్చేస్తుంది. ఇది అంత బాగా పనిచేస్తుంది. ఇది తీపి జైవ రసాయనం. అతనే చేదు జైవ రసాయనం కూడా చేసుకోవచ్చు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం అవుతున్న సందర్భంగా తిరువూరు పట్టణంలోని మధిరా రోడ్డు సెంటర్లో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు భారీ కేక్ను కట్ చేసి కూటమి నాయకులకు కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు మాట్లాడుతూ వర్ధిల్లాలి నరేంద్ర మోడీ గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, కూటమి విజయం, కేసీఆర్ జింది గారి నాయకత్వం, కొలికిపూడి శ్రీనివాస గారి నాయకత్వం, కొలికిపూడి శ్రీనివాస గారి నాయకత్వం. అందరికీ నమస్కారం. సంవత్సరం క్రితం తిరువూరు ఇచ్చింది తీర్పు కనిపిస్తుందా మార్పు? చెప్పండి. సంవత్సరం క్రితం తిరువూరు ఇచ్చింది తీర్పు కనిపిస్తుందా మార్పు? ప్రతిపక్షానికి అవసరం ఓర్పు. నిన్న అప్పుల్లో పెరిగిన కుటుంబాన్ని ఎవరికన్నా అప్పచెప్తే వాళ్ళు ఆ కుటుంబాన్ని నడపడానికి ఎన్ని ఇబ్బందులు పడతారో మనందరికీ తెలుసు. తిరుపతి జిల్లా ఏర్పేడు మండలం బస్టాండ్ కూడలిలోని తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడి 1 సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఏర్పేడు మండల టీడీపీ అధ్యక్షులు పేరం నాగరాజు నాయుడు మరియు రాష్ట్ర అధికార ప్రతినిధి రెడ్డివారి గురువారెడ్డి ఆధ్వర్యంలో బాణాసంచా కాల్చి కేక్ కటింగ్ చేసి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు కూటమి కుటుంబ సభ్యులు కలిసి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. కృష్ణని బా నేను చూడు ఎంత తెల్లగా ఎత్తుకున్నాను. రాజా ఈరోజు రాష్ట్రంలో సుపరిపాలన తొలి అడుగు అనే దాంట్లో భాగంగా గౌరవ జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మరి మాన్య శ్రీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1 సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఈ రోజు శ్రీకాళహస్తి నియోజకవర్గం ఏర్పేడు మండల కేంద్రంలో పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చి అదే విధంగా కేక్ కటింగ్ కార్యక్రమం అందరూ నాయకుల సమక్షంలో నిర్వహించడం జరిగింది. మరి చెప్పుకుంటా పోతే ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి
చంద్రబాబు నాయుడు గారు కొన్ని హామీల్ని ప్రజలకు ఇవ్వడం జరిగింది. ఆ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఆటవిక పాలన 1924 ఒక అప్రజాస్వామిక విధానాలతో కూడినటువంటి ఒక ప్రజాస్వామ్యాన్ని కూలీ చేసే విధంగా, ఒక బ్లాక్ డే అనే విధంగా ఆనాడు ఆటవిక పాలన, అప్రజాస్వామిక విధానాలతో కూడిన పాలన కొనసాగించడం ఒక సైకో ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ఆనాడు 151 మంది శాసనసభ్యులు చేసినటువంటి అన్యాయాలు, ఘోరాలు అన్ని ఇన్ని కావు. నోరు తెరిస్తే అక్రమ కేసులు, ఎక్కడికక్కడ పత్రికా స్వేచ్ఛ నరించడం, జైళ్లకు పంపడం, అదే కాకుండా మరి వేలాది మంది మీద అక్రమ కేసులు నమోదు చేయడం, అదే కాకుండా స్వయాన ఒక 14 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి 10 సంవత్సరాల పాటు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి పైనే స్కిల్ అక్రమ కేసు నమోదు చేసి 53 రోజుల పాటు ఆ యొక్క రాజమండ్రి సెంట్రల్ జైల్లో నిర్బంధించిన వైనం, మరి దాన్ని ప్రజాస్వామ్యుతంగా ఖండించినటువంటి అందరి మీద కూడా మాలాంటి బీసీ నాయకులు అందరినీ కూడా జైలుకు పంపినటువంటి ఒక దుర్మార్గమైనట్టు ఆటవిక పాలన. ప్రకాశం జిల్లా మార్కాపురం నియోజకవర్గ పరిధిలో వైఎస్ జగన్ పొదిలి టౌన్ కి వచ్చిన సందర్భంగా పొగాకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేసిన వైఎస్ జగన్ మార్కాపురం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అన్నా రాంబాబు ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యతో తరలివచ్చిన ప్రజలు, పొదిలి టౌన్ జనసముద్రంగా మారిన రైతాంగం. చంద్రబాబు గారి గత పాలనలో కూడా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2014 నుంచి 19 మధ్య ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఇదే ప్రకాశం జిల్లాలోనే 6 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆ 6 మంది రైతులను కూడా చంద్రబాబు నాయుడు గారు ఆదుకోలేదు. మళ్ళీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఆ 6 మంది రైతులకు కూడా ప్రభుత్వం తరపున వాళ్లకు పరిహారం ఇచ్చి ఆదుకున్నది కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే అప్పట్లో. మళ్ళీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి అయిపోయిన సంవత్సరం తిరక్క మునిపే ఇదే జిల్లాలో మళ్ళీ 2 ఆత్మహత్యలు నమోదయ్యాయి. ఒకటి పర్చూరులోను, ఒకటి కొండేపిలోను. చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్న అబద్ధాలకు, మోసాలకు బలైపోయిన రైతుల పరిస్థితి మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. మొన్న మిర్చి అప్పుడు కూడా ఇదే మాదిరిగానే డ్రామా చేశాడు. మిర్చి పంట 11,781 రూపాయలు కొంటానని చెప్పి ఇదే పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గారు మిర్చి రైతులు గొడవ చేస్తే కొంటాను అని చెప్పాడు. నేను అడుగుతా ఉన్నా, ఎన్ని కేజీలు కొన్నాడు అని, ఎంతమంది రైతుల దగ్గర నుంచి కొన్నాడని. ఒక్క రైతు దగ్గర నుంచి కొనలా, 1 క్వింటాల్ కొనలా. రైతులకేమో ఆ రోజు రోడ్డెక్కిన రైతులను మోసం చేస్తూ ఆ రోజు కొంటానని చెప్పాడు. ఆ తర్వాత రైతులను గాలి కొదిలేసిన పరిస్థితి. హీరో నిఖిల్ సినిమా షూటింగ్ లో భారీ ప్రమాదం. ది ఇండియన్ హౌస్ సినిమా షూటింగ్ లో ఘటన. శంషాబాద్ సమీపంలో సముద్రం సీన్స్ తీసేందుకు ఏర్పాటు చేసిన భారీ వాటర్ ట్యాంక్ పగిలిపోవడంతో లొకేషన్ మొత్తం వరద. అసిస్టెంట్ కెమెరామ్యాన్ కు తీవ్ర గాయాలు, మరికొంతమందికి గాయాలు. జీజేఎం చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు, చిత్తూరు శాసనసభ్యులు గురజాల జగన్మోహన్ తండ్రి గురజాల చెన్నకేశవ నాయుడు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. పి షణ్ముగం మాజీ చైర్మన్, చిత్తూరు కోఆపరేటివ్ బ్యాంక్ సీనియర్ టీడీపీ రాష్ట్ర నాయకులు ఆయన జన్మదిన సందర్భంగా బుధవారం 40వ డివిజన్ టీడీపీ నాయకులు రాక్స్ చందు బృందం ఆధ్వర్యంలో మంగళ వాయిద్యాలతో పూలవర్షం కురిపించి టపాకాయలు పేల్చి స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా భారీ కేక్ కట్ చేసి ఆయనను సత్కరించి సంబరాలు చేసుకున్నారు. అనంతరం అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు నగర మేయర్ ఆముద ఎమ్మెల్యే సోదరుడు గురజాల జీవన్, జిల్లా ఉపాధ్యక్షులు కాజూరు బాలాజీ, టీడీపీ సీనియర్ నాయకులు వసంత్ కుమార్, టీడీపీ సీనియర్ లీడర్, టౌన్ బ్యాంక్ మాజీ చైర్మన్, జాతీయ బీసీ సంక్షేమ సంఘం దక్షిణాది రాష్ట్రాల ఇన్ఛార్జ్ షణ్ముగం, రాష్ట్ర టీడీపీ బీసీ సెల్ అధికార ప్రతినిధి మాసాక్షి వెంకటేష్ యాదవ్, టీడీపీ చిత్తూరు నగర బీసీ సెల్ అధ్యక్షుడు శంకర్, చిత్తూరు నగర టీడీపీ యువత అధ్యక్షుడు యువరాజ్, పెద్ద ఎత్తున యువకులు, మహిళలు పాల్గొన్నారు. దేవరకద్ర నియోజకవర్గం చిన్న చింతకుంట మండలం దామగ్నాపూర్, సీతారాంపేట్ గ్రామాలకు బస్సు సర్వీసులను ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్. చిన్న చింతకుంట మండలం దామగ్నాపూర్ గ్రామంలో హైదరాబాద్ టు ఆత్మకూర్ వయా వడ్డెమాన్, దామగ్నాపూర్, సీతారాంపేట గ్రామాల మధ్య బస్ సర్వీస్ను ప్రారంభించిన దేవరకద్ర నియోజకవర్గ శాసనసభ్యులు జి మధుసూదన్ రెడ్డి. పుష్పై పూజయామి చేమంతికాం భోజంబగా నాగదాజిగరవీర రసాల పుష్పాం బిల్వ ప్రవాల తులసీ దానముత్తం పూజయామి. హనుమకొండ జిల్లా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 64వ డివిజన్ మడికొండ గ్రామానికి చెందిన దువ్వా గణేష్ కి చెవు సమస్య చికిత్స కోసం ప్రభుత్వ ఈఎన్టీ కోటి హాస్పిటల్లో చేరడంతో స్థానిక నాయకులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా వారికి చికిత్స కొరకు 3,50,000 రూపాయలు ఎల్ఓసి మంజూరు చేయించి ఈ రోజు ఎమ్మెల్యే హనుమకొండ సుబేదారి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బాధితుడు తల్లిదండ్రులు లలిత శ్రీనివాసులకు వర్ధనపేట నియోజకవర్గ ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కెఆర్ నాగరాజు ఎల్ఓసి కాపీని అందజేశారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గం కొమరోలులో ఘనంగా నిర్వహించిన తెలుగుదేశం పార్టీ వార్షిక విజయోత్సవ ర్యాలీ ఈ రోజు కొమరోలు మండలం టీడీపీ అధ్యక్షుడు బోనేని వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంవత్సరం అయినందువలన వార్షిక విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. కొమరోలు సెంటర్లో బాణాసంచాలు కాల్చి ర్యాలీగా బయలుదేరి కేక్ కటింగ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మరియు జనసేన కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు అందరూ పాల్గొని విజయవంతం చేశారు.
న్యూస్.